వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను అసర్వా తళావ్ అనే దగ్గర ఉన్నా. అంటే ఇది అహ్మదాబాద్లో ఒక ఏరియా. సో ఇక్కడ లేక్ ఉంది. లేక్ నేను చూపించడానికి వచ్చాను ఈరోజు అయితే. సో చూసుకోవచ్చు, పార్కింగ్ ఇక్కడే చేసి ఇక్కడ మొత్తం లోకల్ ఏరియాస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈరోజు 29 డిసెంబర్ 2024, ఈరోజు సండే. సో సండే కావడంతో చాలామంది వస్తారనమాట. సో అలాగే మనం వెళ్తాం లోపలికి. ఎంట్రీ చేయగానే ఇక్కడ టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ బాగుంటుంది అనమాట. కానీ ఈవినింగ్ టైంలో ఆరతి ఇవన్నీ నడుస్తాయి. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి, చాలా బాగుంది. పియాగాన్స్ కూర్చుంటాయి అన్నమాట అటు సైడ్ అయితే. సో స్ట్రీట్లో లేక్ ఉంటుంది. ఐ విల్ షో ఆఫ్టర్ సమ్ టైమ్. సో ముందుకు వెళ్దాం. ఇప్పుడు అహ్మదాబాద్లో ఉన్నాను నేను. ఇదేంటంటే ఎయిర్పోర్ట్ సైడ్. ఎయిర్పోర్ట్ సైడ్ వస్తే ఉంటుంది. అయినా మీరు ఇక్కడ రామేశ్వర్ ఎక్స్ రోడ్ అని ఉంటుంది, గుజరాతీలో రాసింది చూడండి, ఏంటి ఎప్పుడు కట్టారు ఏంటనేది. సో చూడండి, ఇవేంటంటే పావురాల కోసం అన్నమాట. మెయిన్గా అంత క్లియర్గా కనిపిస్తలేదు కదా, అందుకని జూమ్ అవుట్ చేసి మరీ చూపించాల్సి వస్తుంది. అండ్ ఈవినింగ్ అవుతుంది కదా, అక్కడేమో ఉయ్యాలలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ జాగింగ్ చేసేవాళ్ళు చాలా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మార్నింగ్ వస్తే చాలా మంచిది. మార్నింగ్ రాకపోయినా మనం ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. సో ఈవినింగ్ చాలామంది విజిట్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఉయ్యాలలు ఉండాలి, కానీ పెద్దలు పిల్లలు అందరు కూర్చొని అందరు మొత్తం పాడు చేసేసారు. సో ఇదైతే నేను హైదరాబాద్ సిటీలో ఎప్పుడు చూడలేదు, విచిత్రంగా ఉంది, బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో ఇది లేక్, మెయిన్గా లేక్. అండ్ ఇవన్నీ ఇదైతే ఫ్రీలో దొరకడం చాలా మంచిది. ప్రసాద్ ఐమాక్స్లో అక్కడిక్కడ చూసాం కదా, అట్లా అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది టైం అయితే. చూడండి ఎంతమంది ఉన్నారో, ఫుల్ పబ్లిక్ అనమాట, కొట్లాడుతున్నారు పబ్లిక్ అయితే. అటు సైడ్ లేక్, అది మనం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కదా చూడండి, విమానము చాలా బాగా అనిపిస్తుంది. విమానంలో కూడా ఎక్కి దాని వ్లాగ్ తీయాలి. సో దాన్ని తీయడానికి చాలా టైం పట్టొచ్చు. అది అటు నుంచి వెళ్ళిపోయింది. ఆర్జీఐ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాము. నేను మా అక్క వాళ్ళ కొడుకుని తీసుకొచ్చిన. అక్కడ ఫ్లాగ్ ఉంది చూడండి. చూసుకుంటే ఇక్కడ చాలామంది టైంపాస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక విగ్రహం ఉంది చూడండి. అటు సైడ్ కూడా ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అటు సైడ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఉన్నాయి అవి. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు ఇప్పుడు నేను వ్యూ చూపిస్తాను చూడండి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్ అయితే. అది కూడా నేను జూమ్ అవుట్ చేసిన చూడండి లైవ్గా. స్టేబుల్గా ఉన్నాయి, అస్సలు గాలి లేదు ఏం లేదు కదా, కొంచెం గాలి ఉన్నా కూడా ఊగుతూ ఉంటాయి అన్నమాట. స్టేబుల్గా ఉన్నాయి వాటరు. ఇట్లా రౌండ్గా ఉంది మొత్తం మంచిగా. ఇక్కడ చాలామంది ఉన్నారు, టైంపాస్ చేస్తున్నారు అనమాట. అందరూ టైం స్పెండ్ చేస్తారు. మాజే దేఖ్మాన్ వీడియోస్. ఇట్లా మనం దగ్గరికి వెళ్ళొచ్చు ఇంకొంచెము, కానీ వెళ్ళడం వేస్ట్ అటు సైడ్. ఇట్లా మనం క్యాజువల్గా వాక్ చేస్తూ తిరగొచ్చు, చాలా బాగుంటుంది చూడండి ఈవినింగ్ అయితే. సో ఈవినింగ్ చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వస్తారు, క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇటు సైడ్. అంటే ఇక్కడ మొత్తం ఆరిపోయినట్టుంది, లేకపోతే వాటర్ మేబీ ఇక్కడ వరకన్నా టచ్ అవ్వాలి వాటరు, లేదంటే కొంచెం పైకి వరకు కూడా ఉంటాయి చూడండి. వాటర్ ఆరిపోతున్నాయి అన్నమాట. అసలు ఇక్కడ గుజరాత్లో ఎండలు కూడా పెరిగిపోవడంతో వాటర్ చాలా డ్రై అయిపోతుంది మొత్తం. ఇక సాయంత్రం అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా చాలా బాగుంటుంది అసలు. సో చూడండి, ప్రకృతి అంటే ఇట్లా ఉండాలి ఎప్పుడైనా. సో ఇట్లా ఎప్పుడన్నా మనం నేచర్కి దగ్గరగా రావాలి, కానీ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ అది ఇది అనుకుంటా మనము చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటాము. సో అట్లా కాకుండా కొంచెం క్యాజువల్గా మంచిగా ఉండడానికి ఇట్లా వచ్చేసేయాలి. దీనికి ఎంట్రీ ఫీజు అయితే ఏది లేదు. వాష్రూమ్స్ కూడా కడితే చాలా బాగుంటుండే. వాష్రూమ్స్ అనేవి ఫెసిలిటీ లేదు. దీన్ని సరిగ్గా మెయింటైన్ అయితే చేయలేదు. ఒకవేళ దీన్ని చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసి ఒక 5 రూపీస్ టికెట్ పెట్టిన, సో చాలా బాగుంటుంది చూడండి.
చాలామంది ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. సో అటు నుంచి చూస్తున్నా 3-4 గ్యాంగ్స్ మొత్తం ఇక్కడ ఆడుతున్నారు అనమాట. ప్లేన్ చూడండి మళ్ళీ వెళ్తుంది, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఎయిర్పోర్ట్ దగ్గరే ఇక్కడే ఎయిర్పోర్టు. సో దట్స్ వై ప్లేన్ ఈస్ ల్యాండింగ్. ప్లేన్ యాక్చువల్లీ అరైవింగ్ అవుతుంది అహ్మదాబాద్ సిటీలో, ల్యాండ్ అవుతుంది అనమాట ప్లేన్ అయితే. పైన నుంచి ఒక రూట్ ఉంది అండ్ కింద నుంచి ఇంకో రూటు. సో మనం వెళ్తున్నాం ఇప్పుడు కింద నుంచి. పైన నుంచి కూడా అదే అనమాట, గడ్డి అదంతా ఉంటుంది. సో ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ కూడా చీప్లో అయిపోతుంది అనమాట ఇలాంటి ప్లేస్. సో ఇదే అనమాట లేక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ చేసినా కొంచెం పాజిటివ్ కామెంట్ చేయండి. అండ్ నేను తెలుగులో తీస్తున్నా కదా, నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి కొంచెం. నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ప్లేసెస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చాలా బస్ జర్నీస్ కానీ, ట్రైన్ జర్నీస్, ప్యాసింజర్స్ నుంచి మొత్తం అనమాట. ప్యాసింజర్ కానీ, లోకల్ ట్రైన్స్ కానీ, లేదంటే మొత్తం లోకల్ బస్సెస్ కానీ అన్నీ తీస్తాను కదా నేను. సో సపోర్ట్ చేయొచ్చు కదా నాకు. చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తారు యాక్చువల్లీ. సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేసుకోరు అసలు. ఇక్కడ చూడండి, ఇదే నేను అప్పుడే దూరం నుంచి చూపించిన కదా. ఇది మార్నింగ్ వస్తే ఎక్సర్సైజ్ చేసుకుంటాను. ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది గుజరాతీలో రాసింది, ఎవరికన్నా వస్తే చదవండి. ఎదురుగా ఒక టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ సైడ్. సో మొత్తం లోకల్ ఏరియాస్.